హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కలత నిద్రపోయిన మేఘ కలలో కూడా ఆ సంఘటనే గుర్తు రావడంతో ఒళ్ళంతా చెమటలతో భయంగా కదులుతుంటే అప్పుడే వినిపించిన అడుగుల చప్పుడుకి సడన్గా పైకి లేచింది. లైట్ వేసి తన మనసు వచ్చింది అజయ్ అని చెబుతుంటే జై అంటుంది మెల్లగా. అప్పుడే బాల్కనీలోంచి వస్తున్న అజయ్, అమ్మో ఏంటి ఒళ్ళంతా చెమటలు అని దగ్గరకు వచ్చాడు. వాళ్ళ మాటలకి మేల్కొన్న గౌతమ్ మేఘాని చూసి వాటర్ ఇచ్చాడు. అవి తీసుకొని అజయ్ మేఘాకి వాటర్ తాగిస్తుంటే, నువ్వెప్పుడు వచ్చావు అజయ్ అన్నాడు గౌతమ్. ఇప్పుడే అని అజయ్ అంటే, దాని గురించి ఆలోచించకు మేఘ అని గౌతమ్ మేఘా చెంపపై చేయి వేసి అన్నాడు. నేను మర్చిపోవాలని చూసినా అది కలలో కూడా వదలడం లేదు అని మేఘ ఏడుస్తుంటే గుండెకి హత్తుకున్నాడు అజయ్. అది చూసిన అజయ్, ఓకే గాయ్స్, నాకు వర్క్ ఉంది అని వెళితే అజయ్ చిన్నగా నవ్వుతాడు గౌతమ్ని చూసి. అది చూసిన గౌతమ్ అజయ్కి కన్ను కొట్టి బయటకు వెళ్ళాడు. రూమ్కి వెళ్ళిన గౌతమ్ నిద్ర పట్టకపోవడంతో నిద్రపోతున్న వసుని డిస్టర్బ్ చేయాలని నవ్వుతూ కాల్ చేశాడు. ఫస్ట్ ఎత్తదు, రెండోసారి లాస్ట్ రింగ్కి ఎత్తి హలో అంటుంది వసు. ఏ, ఇంతసేపు ఫోన్ ఎత్తకుండా ఏం చేస్తున్నావు అని గౌతమ్ అడగడంతో, ఈ టైంలో ఏం చేస్తారు, అదే చేస్తున్నా అని వసు మాట్లాడుతుంటే, ఈ టైంలో అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే నువ్వు నిద్రపోతావా అన్నాడు గౌతమ్ నవ్వుతూ. మా బాయ్ ఫ్రెండ్ ఇంతవరకు ఎప్పుడు అలా మాట్లాడలేదు. నిద్ర వస్తాంది బాయ్ అని ఫోన్ పెట్టేసింది వసు. ఆ మాట విన్న గౌతమ్ మనసంతా బాధగా అయిపోయింది. అవును, ఎప్పుడూ తనతో ఒక్కరోజు కూడా మాట్లాడింది లేదు అనుకుంటూ మళ్ళీ వసుకి ఫోన్ చేశాడు గౌతమ్. దాంతో వసు పైకి లేచి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏమైంది గౌతమ్ ఈరోజు నీకు అనింది. ఏం కాలేదు కానీ నేను వస్తాను, రెడీగా ఉండు అన్నాడు గౌతమ్. ఏంటి అంటూ కళ్ళు పెద్దవి చేసి, ఇప్పుడా, టైం 11 పైనే అయ్యింది అనింది వసు. అయితే ఏంటి, అవన్నీ నాకు తెలీదు, ఆంటీకేమైనా చెప్పుకో, చెప్పకుండా కూడా రా, ఏం పర్వాలేదు సరేనా, బాయ్ అని వెయిట్, నేనిచ్చిన శారీ కట్టుకో వస్తున్నా అన్నాడు గౌతమ్. అది కాదు గౌతమ్ అని వసు చెప్పేది వినకుండా కాల్ కట్ చేసిన గౌతమ్ని తిట్టుకుంటూ, ఈ టైంలో శారీ ఏంటి, అయినా గౌతమ్ ఈరోజు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు అనుకొని ఇక వినడు అని లేచి ఫ్రెష్ అయ్యింది. గౌతమ్ 1 మంత్ బ్యాక్ కొనిచ్చిన గ్రీన్ కలర్ శారీ తీసుకొని ఫాస్ట్గా రెడీ అయ్యింది వసు. బయటికేమన్నా ప్లాన్ చేశాడేమో అని ఒక చేతికి బ్రాస్లెట్, ఇంకో చేతికి బ్యాంగిల్ వేసి జుట్టు మొత్తం కలిపి క్లిప్ పెట్టేసింది. అంతా ఓకే అని చూసుకుంటుంటే గౌతమ్ ఫోన్ వచ్చింది. ఎత్తి, అయిపోయింది అంది వసు. నేను ఆల్రెడీ కింద ఉన్నాను, 2 నిమిషాలలో నా ముందు ఉండు అని కాల్ కట్ చేశాడు గౌతమ్. కన్ఫర్మ్ ఏదో అయ్యింది రోజు గౌతమ్కి అనుకొని వాళ్ళ అమ్మ నిద్రపోతుండడం చూసి మెల్లగా డోర్ తీసుకొని బయటకు వెళ్ళింది వసు. ఇంటి ముందు గౌతమ్ ఆల్రెడీ కార్పై కూర్చొని ఉండడం చూసి అక్కడికి వెళ్ళింది. గౌతమ్ నుదురుపై చేయి వేసి, బాగున్నావా గౌతమ్ నువ్వు అనింది వసు. వసుని చూసి చిన్నగా నవ్వుతూ, నాకేమైంది, నేను బాగున్నా కదా అని గౌతమ్ అనడంతో, ఎప్పుడూ లేదు కదా ఇలా బయటకు వెళ్ళడం అని వసు అంటుంటే, వెటకారం ఎక్కువ అవుతుందే అని వసు తలపై ఒకటి వేసి వసు జుట్టుకి ఉన్న క్లిప్ వీకేసి, ఇప్పుడు బాగున్నావు అంటూ కారెక్కాడు గౌతమ్. బాగున్నా అని చెప్పడానికి కూడా ఏదో ఒక సాకు వెతుకుతాడు అని గొనుక్కుంటూ కారెక్కింది వసు. ఇప్పుడెక్కడికి, అందులో ఈ చీర అని సర్దుకుంటుంటే, నిద్ర పట్టడం లేదు, కాఫీ తాగుదామని, ఒకడిని అయితే బోర్ కదా అని గౌతమ్ అనడంతో, అంతవరకు ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తాడేమో అని అనుకున్న వసు ఆ మాటలు విని డల్ అయిపోయింది. అది చూసిన గౌతమ్ ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ ఇంకో చేత్తో వసు చేయి పట్టుకొని, డ్రైవ్ చేస్తావా అని అడిగాడు. కానీ నాకు రాదు కదా అంది వసు అయోమయంగా చూస్తూ. నేను నేర్పిస్తాలే అంటూ కారాపాడు గౌతమ్. ఇప్పుడొద్దులే గౌతమ్, ఇంకెప్పుడైనా నేర్చుకుంటా అని వసు అనడంతో, ఇప్పుడు ఎక్కువ జనాలు కూడా ఉండరు, రా వసు అని గౌతమ్ అంటే, ఎక్కడికొచ్చేది, ముందు నువ్వు దిగి ఇటు పక్క రా, నేను అటుపక్క కూర్చుంటా అని వసు అనడంతో,
నువ్వే ఇలా రా అన్నాడు గౌతమ్. ఎక్కడ? నీ మీద కూర్చునేనా? అంది వసు వెటకారంగా. ఆ! అవును అంటూ వసు చేయి పట్టి తన పైకి లాక్కున్నాడు గౌతమ్. గౌతమ్ వదులు అంటూ వసు గింజుకుంటున్నా వదలకుండా వసుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు గౌతమ్. దాంతో వసు ప్లీజ్ గౌతమ్ ఇప్పుడు వద్దు అని అంటుంటే ఏయ్ చుప్ అంటూ గట్టిగా అరిచి కార్ స్టార్ట్ చేయి అన్నాడు గౌతమ్. గౌతమ్ గట్టిగా చెప్పడంతో నోరు మూసుకొని కార్ స్టార్ట్ చేసింది వసు ఏడుపు మొహం వేసుకొని. ఆ మొహం మార్చవే, ఏదో నీతో టైం స్పెండ్ చేయాలని వస్తే ఇలా ప్రవర్తిస్తున్నావు అని గౌతమ్ అనడంతో గౌతమ్ బాధపడడం చూసి ఇష్టం లేక సరేలే సారీ అని చిన్నగా నవ్వి స్టీరింగ్ పై చేతులు వేసింది వసు. గౌతమ్ నవ్వుతూ ఎలా డ్రైవ్ చేయాలో చెప్తూ నేర్పిస్తూ స్లోగా డ్రైవ్ చేయిస్తున్నాడు. వసు మెల్లగా గౌతమ్ చెప్పేది వింటూ డ్రైవ్ చేసింది. పావుగంట తర్వాత వసు కరెక్ట్గానే డ్రైవ్ చేస్తాందన్న నమ్మకంతో గౌతమ్ ఒక చేయి వసుతో స్టీరింగ్ పై ఉంచి ఇంకో చేతిని వెనక్కి తీసుకొని వసు జుట్టు అంతా ఒక పక్క భుజంపై వేసి శారీలో నుంచి కనిపిస్తున్న వసు నడుముపై వేశాడు. దాంతో వసు కంగారుగా బ్రేక్ వేసి గౌతమ్ అని పిలవడంతో కారు స్టార్ట్ చేయి అన్నాడు గౌతమ్ వసు భుజంపై తన పెదవులు అద్ది తలపెట్టి. దాంతో వసు హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంటే స్టార్ట్ చేయరా అని గౌతమ్ అనడంతో స్లోగా కార్ని పోనిచ్చింది వసు. గౌతమ్ తన చేతిని నడుముపై బిగించి వసు మెడపై ముద్దులు పెట్టాడు. ఎప్పుడూ లేని విధంగా గౌతమ్ ప్రవర్తిస్తుంటే ఒకవైపు అతని స్పర్శ ఆనందాన్ని ఇస్తున్నా ఇంకోవైపు ఏదో తెలియని ఫీల్ వసుని కుదురుగా ఉండనివ్వలేదు. అది గమనించిన గౌతమ్ నవ్వుతూ తన చేతిని తీసి తన భుజంపై తల అలాగే పెట్టి కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేశాడు. అయినా కూడా వసు గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం ఆగలేదు. 10 నిమిషాలకి గౌతమ్ కార్ ఆపాడు. ఇక్కడెందుకు ఆపావు గౌతమ్ అంటున్న వసు మాటలు ఆగిపోయాయి. గౌతమ్ తన పెదవులని వసు వీపుపై అద్దుతూ ఉంటే మాటలు ఆపేసి కళ్ళు మూసేసింది వసు. కాసేపటికి వసుని తను ముందుకు తిప్పుకొని ఏంటే అలా బిగుసుకుపోయావు అని గౌతమ్ అడగడంతో నీలో కొత్త కోణాన్ని చూస్తున్నా గౌతమ్ ఇక చాలు ఇంటికి వెళదాం అని వసు కంగారుగా అంటుంటే అంత కంగారెందుకే, అయినా నేను మనిషినే, నాకు ఫీలింగ్స్ ఉంటాయి, ఎన్ని రోజులని సైలెంట్గా ఉంటాను చెప్పు అంటూ వసు చుట్టూ చేయి వేసి తన వైపు తిప్పుకొన్నాడు. గౌతమ్ నుంచి అలాంటి మాటలు ఊహించని వసు చిన్న షాక్ తింటే అది చూసి గౌతమ్ నవ్వుతూ తన వాచ్లోని అల్లారం మోగగా హ్యాపీ బర్త్డే వసు అంటూ వసు రియాక్ట్ అయ్యేలోపు వసు పెదవులు అందుకొని ఇంకో చేత్తో తన నడుముని బంధించాడు గౌతమ్. వసు కూడా గౌతమ్ అంత ప్రేమ చూపిస్తుంటే గౌతమ్ చుట్టూ చేతులు వేసింది ప్రేమగా. ఏ అమ్మో ఇక వదిలే అని బెడ్పై కూర్చోబెట్టి మేఘా చేతులను చూశాడు. కొంచెం బెటర్ అనుకుంటూ నేనే అని అంత కరెక్ట్‌గా ఎలా చెప్పావే? అని అజయ్ అడుగుతుంటే, నువ్వు దగ్గరలో ఉంటే ఇది ఫాస్ట్‌గా కొట్టేసుకుంటుంది అని అజయ్ చేయి తీసుకొని తన గుండెపై పెట్టుకుంది మేఘ. అదేంటే బాబు అలా కొట్టేసుకుంటా అంది అని అజయ్ తన చేయి వెనక్కి తీసుకుంటే, హా! అదేంటో నీకే తెలియాలి అని మేఘ నవ్వింది. తెలుసుకుంటా అని మేఘ గుండెపై ముద్దు పెట్టాడు అజయ్. దాంతో మేఘ జై అని దూరం జరిగితే, హా! ఇప్పుడు చూడు అది ఎంత నార్మల్‌గా కొట్టుకుంటుందో అని మేఘ జుట్టు సరిచేసి నుదుటిన పెదవులు అద్ది అలానే ఉండిపోయాడు అజయ్. కాసేపటికి మేఘాని వదిలి పద అని లేచి డ్రెస్ చేంజ్ చేసుకో అని లాంగ్ టాప్ ఒకటి తీసి ఇదైతే కంఫర్ట్ ఉంటుంది అన్నాడు అజయ్. ఇప్పుడెక్కడికి జై అని మేఘ అడుగుతుంటే సైలెంట్‌గా పద అంటూ తీసుకెళ్ళాడు. 20 నిమిషాల తర్వాత ఇబ్బందిగా ఊపిరి తీసుకుంటున్న వసుని వదిలాడు గౌతమ్. వెంటనే వసు ఊపిరి వేగంగా తీసుకుంటూ గౌతమ్ గుండెలపై తలపెట్టింది. గౌతమ్ అది చూసి నవ్వుతూ ఎదురుగా ఉన్న బాక్స్ తీసుకొని అది ఓపెన్ చేసి అందులోని రింగ్ చేతిలోకి తీసుకొని వసు చేయికి హ్యాపీ బర్త్డే వసు అని ఆ ఉంగరం తొడిగాడు. థ్యాంక్ యూ గౌతమ్ అంటూ జీ అనే లెటర్లో వి లెటర్ ఉన్నట్టు
అందంగా ఉన్న ఆ డిజైన్‌ని చూసి చాలా బాగుంది అని గౌతమ్‌ని హగ్ చేసుకొని, "అవును, మనీ ఎలా ఎర్న్ చేశావు?" అని ఐబ్రోస్ ఎగరేసింది మధు. "నా ఫస్ట్ సాలరీరా" అన్నాడు గౌతమ్. "ఏంటి?" అని వసు అర్థం కాకుండా అడగడంతో, "ఇప్పుడు ట్రైనింగ్ కదా! హాఫ్ సాలరీ వస్తుంది" అన్నాడు గౌతమ్ నవ్వుతూ. వసు మళ్ళీ గౌతమ్‌ని హగ్ చేసుకుంటే, "పద" అంటూ కార్ డోర్ ఓపెన్ చేసి కిందకి దిగారిద్దరూ. వెంటనే "హ్యాపీ బర్త్‌డే వసు" అంటూ అజయ్, మేఘ, ఆనంద్, కరణ్ కనిపించడంతో, హే అని అరుస్తూ థ్యాంక్ యూ గాయ్స్ అని గ్రూప్ హగ్ చేసుకునింది వసు. కరణ్ కేక్ తెచ్చి కార్‌పై పెట్టి కట్ చేయి అనడంతో వసు నవ్వుతూ కేక్ కట్ చేస్తే, మేఘ ఒక గిఫ్ట్ వసుకి ఇచ్చి, ఇది జై చేయించాడు, ఓపెన్ చెయ్ అనింది నవ్వుతూ. అది సంతోషంగా ఓపెన్ చేసిన వసు, ఫోటో ఫ్రేమ్ అనుకుంటా అని పూర్తిగా ఓపెన్ చేసింది. 3D పెయింట్ అది. గౌతమ్ వసు నుదిటిన పెట్టిన తొలి ముద్దు. అది అజయ్ గౌతమ్‌కి తెలియకుండా తీసిన ఫోటో. అది చూసిన గౌతమ్, వావ్! అజయ్ సూపర్ అని అంటుంటే, చాలా బాగుంది అజయ్ అంటూ దాన్ని ప్రేమగా తడిమింది వసు. అయినా నీకు ఈ ఫోటో ఎక్కడిదిరా అంటూ అజయ్ వెంటపడ్డాడు గౌతమ్. వాళ్ళ అల్లరితో వసు నవ్వుతూ చూస్తుండిపోయింది. కాసేపటికి కరణ్, ఆనంద్ వెళ్ళిపోతే గౌతమ్ వసుని డ్రాప్ చేస్తాననడంతో అజయ్ మేఘాని తీసుకొని వెళ్ళాడు.